గణపతి బప్ప మోరియా నినాదాలతో చార్మినార్ హోరెత్తింది. 10 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరి కాసేపట్లో బాలాపూర్ వినాయకుడు చార్మినార్ చేరుకోనున్నాడు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. వైభవంగా జరుగుతుంది. 9 రోజులు పూజలు అందుకున్న గణపయ్యలకు ఇవాళ నిమజ్జనం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చార్మినార్ వద్ద ఉన్నాం. చార్మినార్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. చార్మినార్ వద్ద గణనాథుల శోభయాత్రతో సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్ కు భారీ గణనాథులు తరలి వెళ్తున్నాయి. గణేష్ విగ్రహాలను చూసేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. చార్మినార్ మీదుగా గణేష్ బాలాపూర్ గణేష్ కాసేపట్లో తరలి వెళ్ళనున్నాడు. బాలాపూర్ మరి 2 గంటల్లో రాబోయే 2 గంటల్లో బాలాపూర్ గణేష్ చార్మినార్కి చేరుకోనున్నాడు. బాలాపూర్ గణేష్ను అనుసరిస్తూ వందలాది వినాయక విగ్రహాల నిమజ్జనానికి వెళ్ళనున్నాయి. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద గణేష్ శోభయాత్ర ఘనంగా జరుగుతుంది. పాత బస్సు నుంచి చార్మినార్ మీదుగా వచ్చిన గణనాథుల శోభయాత్ర ఇంకా కొనసాగుతోంది. బొజ్జ గణపయ్యలను చివరిసారిగా దర్శించుకునే భక్తులు సైతం పాత బస్తీకి భారీ సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. చార్మినార్ వద్ద కొనసాగుతున్న గణేష్ శోభయాత్ర విజువల్స్ చూపరులను ఎంతనో ఆకట్టుకుంటున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటున్న గణనాథులు నిమజ్జనం ఇంకా కొనసాగుతుంది. ఇందుకోసం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. గణపయ్యలు గంగమోడికి చేరి మహాఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అటు వినాయక శోభయాత్ర సాఫీగా సాగేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసులు భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. భద్రతా వీధుల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు పారామిలిటరీ సిబ్బంది భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే చార్మినార్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో బాలాపూర్ వినాయకుడు ఇక్కడ చేరుకోనున్నాడు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు చోరీ నినాదాలతో చార్మినార్ మారుమోగుతుంది. ఓవర్ టు స్టూడియో.